ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 37వ కీర్తన 38 నుండి 40 వచనములు. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానములో, ఈ లేఖనములలో భక్తిహీనుల గురించి, భక్తిపరుల గురించి కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భక్తిహీనులందరూ కూడా ఒక్కరు కూడా విడవకుండా వీరందరూ కూడా నశించిపోతారంట తప్పకుండా. జాగ్రత్తగా గమనించాలి, ఒక్కరు కూడా మిగలరు. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. మరి మనము భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉన్నామా, భక్తిమంతులుగా బ్రతుకుతూ ఉన్నామా, భయము కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కరు కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ఆయన అంటూ ఉన్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, బాధ కలిగినప్పుడంట ఆయన ఆశ్రయముగా ఉంటారంట. బాధ కలిగినప్పుడు ఆదరించేవాళ్ళు తక్కువ ప్రియ దేవుని బిడ్డలారా. అంతకుముందు దేవుని యొక్క విశ్వాసులు బాధలో ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో, ఏ దేశమో, ఏ ప్రాంతమో, ఏ ఊరో, ఏ జిల్లానో తెలియకపోయినప్పటికీ వారికి ఆత్మ ద్వారా ఇతరులకు తెలిసి వీరి బాధని వారొచ్చి తీర్చేటువంటి ఆత్మీయులు ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేరు ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎంత బాధలో ఉండి ప్రార్థన చేసినా మన మనస్సులని అర్థం చేసుకునేటువంటి, ఎవరు ఎక్కడ బాధలో ఉన్నారో నాకు తెలియపరచు అనేటువంటి ప్రార్థించేటువంటి వారు లేరు. కానీ దేవుడు మాత్రము బాధపడేటువంటి వారిని రక్షిస్తాను అని, వారికి ఆశ్రయముగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషులు ఈ రీతిగా మారిపోతారని తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఏం ప్రార్థన చేస్తున్నారో ఆలోచించండి. సంతోషంగా ఉన్న వారి గురించే ప్రార్థన చేస్తారు. వారికి ఏదైనా నీడ్స్ అంటే మామూలుగా జనరల్ నీడ్స్ కాదు ప్రియ దేవుని బిడ్డలారా, లగ్జరీ నీడ్స్ కోసం ప్రార్థనలు ఎక్కువ. ఇప్పుడు జనరల్ నీడ్స్ అంటే ఆహారము, బట్టలు, స్కూల్స్, స్టడీసు, వైద్యము, ఇవి ప్రియ దేవుని బిడ్డలారా. వీటి కోసం ప్రార్థించేవారు ఇప్పుడు 90% లేరు. వాస్తవం ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కానీ 90% మంది బాధల్లోనే ఉంటున్నారు. నిజమైన నీతిమంతులు, భక్తులు, నిజముగా దేవుని ఎరిగినటువంటి వారు ఈ బాధల్లోనే ఉంటున్నారు. వీరి ప్రార్థన మాత్రం ఎవరు కూడా ఆలకించడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారికి ఆశ్రయముగా ఉంటాను. ఎవరైతే బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో వారికి నేను ఆశ్రయముగా ఉంటాను. వీరిని అందరినీ బాధ పెట్టిన భక్తిహీనుల చేతిలో నుండి నేను వారిని తప్పిస్తానంటున్నారు దేవుడు. ఎవరు బాధ పెడుతున్నారంటే అన్యులు కాదు, బయట వారు కాదు, భక్తిహీనులే. భక్తుల గుంపులో ఉండేటువంటి వారే ఈ నీతిమంతులని, దేవుని బిడ్డలని భయంకరముగా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. వారిని ఈ భక్తిహీనుల చేతిలో నుండి నేను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతమంది మీరు భక్తి పరులు అనుకుంటారు, తర్వాత చూస్తే వారు భయంకరమైన మోసగాళ్ళు అయి ఉంటారు. మీరు భక్తి పరులే, మంచి వాళ్ళని అనుకుంటారు, మంచి విశ్వాసులు అనుకుంటారు, వారే మోసం చేస్తారు, వారే అన్యాయం చేస్తారు, వారే బ్లేమ్ చేస్తారు. ఇటువంటి వారి చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాను, రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది నష్టపోయిన తర్వాత ప్రభు దగ్గర కూడా రాకుండా వెనుక్కు వెళ్ళిపోతున్నారు అనేక మంది రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా. అంత భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తిహీనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి భయపడకండి, మనుషులను చూడకండి,
దేవుణ్ణే చూడండి, యేసయ్యనే చూడండి, వాక్యమునే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన్ను చూసి ఆయన సిలువనెత్తుకొని మనం నడుస్తూ ఉంటే మనల్ని ఆయన కాపాడుతారు, తప్పకుండా ఆయన రక్షిస్తారు ఈ భక్తిహీనుల చేతిలో నుండి. భయంకరమైనటువంటి భక్తిహీనులు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. బయట అన్యులైన నయం అంత ఘోరంగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, తెలివి కలిగి ఉండండి, వివేచన కలిగి ఉండండి. దేవుడు అంటున్నారు, ఇదిగో మీ బాధలో నేను నీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా ఎంతమంది ద్వారా మోసపోయారో, ఎంతమంది ద్వారా దేవునికి విరోధులుగా మారిపోయారో, ఆలోచన విధానం మారిపోయిందో, దేవుడు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యాలు చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ బాధలో ఉన్నారో నాయన మాకైతే తెలియదు ప్రభువా. అయ్యా, కొంతమంది గురించే మాకు తెలుసు నాయన, సహాయం చేయండి అయ్యా. ఆ బాధ నుండి వారికి విడుదల కలిగించే దేవుడు నీవు మాత్రమే అయ్యా. అయ్యా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, అయ్యా, సముద్రములను ఎండిన, అయ్యా తన సముద్రాలను ఎండిన నేలగా, ఎండిన ఎడారులను సముద్రములుగా మార్చగలిగిన దేవుడు నీవు తండ్రి. అయ్యా నాయన ప్రభా, మీరే సహాయం చేయండి అయ్యా. వారి బాధల్లో ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, భక్తిహీనుల చేతుల్లో పడి నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన, మీరే కృపను చూపండి ప్రభువా. ప్రతి బాధను సంతోషముగా మార్చుదురుగాక, ప్రతి దుఃఖమును నాయన సంతోషముగా, నాట్యముగా మార్చుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ కూడా హృదయములో నెమ్మదిని దయచేయండి. ఈ భక్తిహీనుల చేతిలో నుండి విడుదల కలిగించండి అయ్యా. అయ్యా, నామకార్థపు నాయన తండ్రి, అయ్యా క్రైస్తవులు అనేటువంటి వారి ద్వారా ఏ శ్రమలు బిడ్డలు అనుభవిస్తున్నారో నాయన, మీరే సహాయము చేయండి ప్రభువా. మీరే కృపను చూపండి, రక్షించండి నాయన, వారి నుంచి తప్పించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరే సహాయం చేయండి. అలాగే నాయన, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయువును దయచేయండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలలో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి ప్రభువా. అయ్యా, గాయపడిన హృదయాలను కట్టమని అడుగుచున్నాం నాయన. మీరే సహాయం చేయగల దేవుడవయ్యా. అలాగే నాయన తండ్రి, అయ్యా అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలు ప్రభువా, మీరే మాకు దిక్కు నాయన, సహాయం చేయండి అయ్యా. ఈ అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. దేవా, మీరే నాయన. అలాగే తండ్రి, గర్భఫలములను దయచేయండి ప్రభువా. అయ్యా, పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇంకా బిడ్డలను పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన. గుడ్రాలని దాని ప్రభు అందరూ హేళన చేస్తున్నారేమో ప్రభువా. అయ్యా, సహాయము చేయండి నాయన. మీ బిడ్డలకు గర్భఫలములను అనుగ్రహించుదురుగాక యేసునామములో. అయ్యా, సహాయము చేయండి ప్రభువా. దేవానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, అలాగే మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేయండి నాయన. 7వ మాసములో తండ్రి నాయన, జూలై మాసములో ప్రభువా, అయా బిడ్డలకు ఉద్యోగములు దయచేసి మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని అడుగుచు ఉన్నానయ్యా. దేవా, ప్రయాణాలను దీవించండి అయ్యా. గాయపడినటువంటి నాయన తండ్రి, అస్వస్థతతో ఉన్నటువంటి, హాస్పిటల్లో ఉన్నటువంటి, ఐసీయూలో ఉన్నటువంటి అయా బిడ్డలందరికీ స్వస్థతను దయచేయండి అయ్యా. మీరే సహాయము చేయండి ప్రభువా. మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి నాయన తన ఇండియాకి రావాల్సిన బిడ్డలను అయ్యా మీరు క్షేమకరముగా నడిపించండి నాయన. వారి వీసాల్లో నాయన సహాయము చేయండి ప్రభువా. అయ్యా, వారు తిరిగి నాయన క్షేమకరంగా వెళ్ళేంత వరకు మీ కృపను తోడుగా ఉంచమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా కాపాడి సంరక్షించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్కును, ఆయన యొక్క వాగ్దానములను ఎలా మనం పొందుకోవాలో స్పష్టముగా మీతో మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ సపోర్ట్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మిమ్మల్ని సంపూర్తిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.